ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలండి. ఒక చిన్న మాటతో ప్రతిరోజు కూడా మీ ముందుకు రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు మాట్లాడుకుంటే మన బంధాలు బలపడతాయి. నేను వారానికి ఒకసారే కదా మీకు కనిపించేది, అందుకే ఒక చిన్న మాటతో మీ ముందుకు వచ్చాను. ఈ దినాన మరి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఏంటంటే ఆ మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు దుష్టవర్తనలు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు అక్కడనో లేడు. చాలాసార్లు మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈ కష్టాలేంటి, ఈ సమస్యలు ఏంటి, దేవుడు అనేవాడు లేడు అని మనకు మనమే స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. కాబట్టి దేవుడు ఉన్నాడు అనేది బైబిల్ కొన్ని రుజువులు మనకు తెలియజేస్తుంది. అది రేపు మాట్లాడుకుందాం. కానీ దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడ్డవారు, వారు అసహ్య కార్యములు చేయుదురు. కాబట్టి దేవుడు లేడు అనే పదాన్ని మనం వాడకూడదండి. మరి ఇంకొక వాక్యములో కూడా కీర్తనల గ్రంథం 53:1 కూడా సేమ్ ఇదే మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు దుష్కార్యములు చేయువారు, వారు అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువారు అక్కడ కూడా లేడు. అసలు దేవుని వెదకేవారే లేరని ఆయన బాధపడతా ఉన్నాడు. మనకు బాధలు వచ్చినప్పుడేమో మనం బాధపడతా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, కష్టకాలంలో ఆపత్కాలంలో దేవుడు లేడని నిందించుకో, ఆయన ఉన్నాడు, తప్పక నీకు సహాయం చేస్తాడు. విశ్వాసం సూచన ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడు, ఎంతమంది బిడ్డలైతే కష్టకాలంలో ఆపత్కాలంలో అయా నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారో అట్టి వారిని మీరు దర్శించి, ఉన్న దేవుడు నిరంతరము యుగయుగముల సదాకాలం ఉండే దేవా, ప్రతి ఒక్కరి హృదయాలను తేటపరుచు. నేను వెతికే భాగ్యము అట్టి హృదయాలతో ఉన్న వారందరికీ అనుగ్రహించు.